తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన తరుణంలో తిరుపతిలో ఓ ఫోన్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తిరుపతిలో నివసించే గాజుల వ్యాపారి త్రిలోక్ కుమార్ కు పాకిస్తాన్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి త్రిలోక్ కుమార్ ని తీవ్ర స్థాయిలో బెదిరించాడు. ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పి వారికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామంటూ హెచ్చరించారు. ఫోన్ కాల్ తో తీవ్ర భయానికి గురైన త్రిలోక్ కుమార్ వెంటనే 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. బుధవారం ఉదయం ఆయన తన బైక్ పై త్రిలోక్ తిరుమల కొండకు బయలుదేరారు. మార్గ మధ్యంలో ఉండగా 923292527504 అనే అంతర్జాతీయ నంబర్ నుంచి ఆయన మొబైల్ కు కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వ్యక్తి తనను తాను పాకిస్తాన్ కు చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావిస్తూ మీరు ఏం చేస్తున్నారో మాకంతా తెలుసు, జాగ్రత్తగా ఉండకపోతే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో భయపడ్డాడు. త్రిలోక్ కుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ వచ్చిన నంబర్ పాకిస్తాన్ నంబర్ గా ప్రాథమికంగా గుర్తించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని సిఐ రామ్ కిషోర్ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ఉగ్రవాదులను భారత్ హతమార్చింది. సుమారు 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్ చేసిన దాడిపై పాక్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇలాంటి సమయంలో తిరుపతి వ్యక్తి పాక్ నుంచి ఫోన్ చేసి బెదిరించారనే వార్తతో స్థానిక ప్రజలు కూడా కాస్త కలవరపాటుకు గురయ్యారు. అయితే నిజంగా పాక్ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడా లేదా దీని వెనుక ఎవరైనా గిట్టని వాళ్లు ఉన్నారా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఈ కాల్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 10:27కి వచ్చింది. క్యాజువల్గానే తీస్తానే వాళ్ళే నా పేరు చెప్పారు. ఎస్ అన్నాను, మా అబ్బాయి పేరు చెప్పారు. అప్పటికే నేను ఎస్ అనేసి ఎవరు వీళ్ళని చూసి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కాల్ ఉంది. ఏదో ఈ డబ్బుల కోసం వాళ్ళు వీళ్ళు రకరకాలుగా వేషాలు వేసే కాలు అన్నట్టు అనుకున్నాను. మీరేం చేస్తూ ఉంటారు, మీకు తెలుసా, మీరు శిక్ష అనుభవిస్తారు, మాకు తెలుసు, మీరు ఏం చేస్తూ ఉంటారు, మేము రోజు పెట్టాం. హిందీలోనే మాట్లాడు, నేను హిందీలో మాట్లాడాను. నాకు వ్యాపారస్తుని కాబట్టి అక్కడ నేర్చుకునే హిందీతో మాట్లాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే వాటికి మాటకి మాట దీటుగా సమాధానం ఇచ్చాను. మేము ఏం చేస్తాం తెలుసు, నీ వల్ల ఏం చేసుకో, నువ్వేమన్నా చేసుకో అన్నట్టు నేను కూడా ధీమాగాని గట్టిగాని బదిలిచ్చాను. ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీ కుటుంబ సభ్యులు అందరిని ఎత్తిన బాంబులు వేస్తాం, చుట్టుపక్కలంతా బాంబులు వేస్తాం, అది ఇది అని చెప్పి వాడు బెదిరించాడు. నేను కూడా చెప్పా, నిన్నే ఒక 9 బాంబులు మీకు పంపించామరా, ఏం చేశారు, మీరేమి ఇచ్చేయలేరు, పాకిస్తాన్ కొత్త అది ఇది అని చెప్పి నేను కూడా కొద్దిగా ఘాటుగానే స్పందించాను. అతను ఫోన్ కట్ చేసేస్తాడు. సరే కట్ చేసిన తర్వాత వీడియో పాకిస్తాన్ ఆకుతాయి మనకెందుకులే అన్నట్టు నాకు అనిపించింది. కాకపోతే మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడంతో దీన్ని మనం తెలియజేయాలని 100కి ఫోన్ చేసి అయ్యా ఇలా జరిగింది, నాకు బెదిరింపు కాల్ వచ్చింది, వాట్సాప్ ఆడియో కాల్ అని చెప్పి 100కి తెలియజేస్తాను. ఎక్కడ పరిధిలో ఉంటారంటే అలిపిరి పరిధిలో కాపురం ఉంటున్నాను. వాళ్ళు కానిస్టేబుల్ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ మాట్లాడారు, డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఇది జరిగింది. ఎందుకంటే మన ప్రథమ కర్తవ్యం జరగాలి. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు భయపడి ముందుకు రాకుండా ఫోన్ ఆఫ్ చేయడం ఇలాంటివి చేస్తే వాళ్ళు ఇంకో రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది మనది తిరుమల తిరుపతి అనేది చాలా టెంపుల్ సిటీ, శ్రీవారు ఉండేది, లక్షలాది మంది హిందువులు భక్తులు ప్రతినిత్యం వచ్చిపోయే ప్రదేశం. ఇటువంటి ప్రదేశానికి అతను ఇన్ని వివరాలతో ఫోన్ చేయడం అంటే మనది ఎక్కడో ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్న విషయం నాకు అర్థమవుతోంది.